నమస్కారం. సార్ ఎప్పుడొస్తారు, సార్ ఎప్పుడొస్తారు అని అంటే, సార్ వచ్చారు అంటూ కేసీఆర్ గారు దిగారు. సరిగ్గా 7 నెలల తర్వాత తన పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆఫీసు గడప తొక్కారు. దాదాపు 14 నెలలైంది ఆయన అధికారాన్ని కోల్పోయి. 2023 డిసెంబర్ 3 నాడు 4 నాడు రిజల్ట్స్ వస్తే అప్పటి నుంచి మరి అధికారం దూరంగా ఉన్నారు. డిసెంబర్ 7 నాటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు 2023. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసేదాకా, కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు 4 రోజులు. కనుక ఆ లెక్కన మరి 2023 డిసెంబర్ నుంచి మొదలుకొంటే మరి సుమారు 14 నెలల పాటు ప్రజా జీవితానికి వచ్చింది 3 సార్లే. ప్రజా జీవితంలోకి, ప్రజాక్షేత్రంలోకి. మొట్టమొదటిదేమో వడగళ్ల వానలు, వాటి వల్ల పంట నష్టమైతే వరంగల్, ఖమ్మం జిల్లాలు తిరగడం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అడపాదడపా ప్రచారం చేయడం. తర్వాత ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడం. ఇప్పుడు ఇన్ని రోజులు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. సార్ ఎప్పుడు వస్తారు అని టీడీఎం మన బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూసే, దమ్ముందా రావడానికి, అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు అని చెప్పడం. ఒకసారి అసెంబ్లీకి కూడా ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ఒకసారి వచ్చిపోయారు. ఇది ఆయన బయటకు వచ్చింది మొత్తం. ఓడిపోగానే అదే రాత్రి ఎన్నికల ఫలితాలు వస్తుండగానే తట్టాపుట్టా సర్దుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇది నేను మొదటి నుంచి విమర్శిస్తున్నాను, తప్పు ఇది. ఎందుకంటే విజయాన్ని ఎంత గట్టిగా గర్వంగా స్వీకరిస్తామో అపజయాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించాలి. స్వీకరించకుండా రిజల్ట్స్ వచ్చి ఇక నేను అధికారంలో కోల్పోతున్నాము, 64 సీట్లు 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అనగానే ఆయన తట్టబుట్ట సర్దుకొని ఆ రాత్రే అక్కడికి వెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా మన ప్రజలను అవమానించడమే, తెలంగాణ ప్రజలను అవమానించడమే, తనకు తాను కూడా చిన్నతనం చేసుకోవడమే. అంటే ఒక రక దొంగలా పారిపోయాడు, అధికారం పోగానే ఫామ్ హౌస్కు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇది ఒక రకంగా చెప్పని ఆయన మొత్తం చరిత్రలో ఎమ్మెల్యేగా 8 సార్లు గెలిచిన, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు 3 సార్లు గెలిచిన, ఇవన్నీ చూసి కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి 2 పదవులు ఒకేసారి గెలిచి ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ ఆయన విజయాలు చూసుకుంటే ఆ విజయాల ముందు అపజయం అనేది పెద్ద తప్పు కాదు, నష్టం కాలేదు అంటున్నాను. జరిగింది కాదంటే, కానీ ఆయన ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగింది. ఆయన అప్పటికే కొంత ఊహిస్తూ బొటాబొట్టి మెజార్టీతో వస్తా అనుకుంటే అది కూడా పోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన పోయిన పద్ధతి బాగాలేదు, ప్రజలను అవమానించినట్టే. అహంకారము, అవినీతి 2 కలగలిపి మొదటిసారి ఏమో పథకాలు అమలవుతున్నాయి, మధ్యలో ఉన్నది, మధ్యలో మునుము ప్రకారం పోయేదాన్ని ఇచ్చిన పరిస్థితి బాగుండదని ప్రజలు రెండోసారి అంతకంటే ముందు ప్రజానాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ తెచ్చిన వాడిగా, జాతిపిత అని పేరు తెచ్చుకున్న వాడికి 63 సీట్లే ఇచ్చారు 2014లో అసెంబ్లీ సీట్లు. రెండోసారి 88 సీట్లు ఇచ్చారు. కానీ అదే వరవడి కొనసాగిస్తూ అంతకుముందున్న కనీసం కూడా మర్యాద లేకుండా అవినీతి, అహంకారానికి గురై ఆయన ఓడిపోయారు. సరే, కర్ణుని చావుకి ఎన్ని కారణాలు అనే దానికి ఆయన పదవి పోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి, కాదట్లేదు. కానీ పోయిన తర్వాత హుందాక పోకపోయినా అది ఒకటి. ఇప్పటి వరకు గత 14 నెలల్లో అసెంబ్లీకి సమావేశాలకు 3 సార్లు జరిగితే ఒక్కసారి కూడా హాజరు కాకపోవడం రెండోది. మూడోది ఏంటంటే ప్రజా జీవితంలోకి రాకపోవడం. అయితే దానికి తన కారణాలు తనకున్నాయి, అది కూడా నేను సమర్థిస్తున్నాను. మొట్టమొదటిసారి ఆయన అన్నమాట ఏంటంటే 6 నెలల దాకా ఓపిక పడదాం, హనీమూన్ పీరియడ్ వాళ్ళకి విడిచిపెడదాం అన్నాడు. చాలా కరెక్ట్. ఎప్పుడు ఏ ప్రభుత్వం పడిపోయినా కూడా అంతకుముందున్న రాష్ట్ర అధినేత కానీ, దేశాధినేత కానీ ఏం చేయాలంటే ఇది హుందాగా స్వీకరించలేదని ఆరోపిస్తూనే హుందాగా ఈ మాట మాట్లాడుతున్నా. ఆ తర్వాత పాపం తుంటి విరిగిపోవడం, హాస్పిటల్ జాయిన్ కావడం, దురదృష్టవశాత్తు అవన్నీ కూడా వరుసగా అనారోగ్య కారణాలు జరిగినాయి, కాదంటలేదు. కానీ అసెంబ్లీకి రాకపోవడానికి అది బహానా కాదు. మొదటిసారి అంటే బహానా కావచ్చు, అది నిజమే కావచ్చు ఆరోగ్యరీత్యా. కానీ రెండోసారి నుంచి మూడోసారి నుంచి ఎందుకు రాలేదు అనే దానికి సమాధానం లేదు. కానీ పరిస్థితులను పరిశీలించుకుంటూ పోయిండు. అనువుగాని చోట అధికులమన రాదనే ఒక సామెతను దాన్ని పాటించిండు. కనుక సంవత్సరం అయిన తర్వాత ఇంకెందుకు వస్తలేడనే ఒకటి ఉండే. అందుకని సార్ ఎప్పుడు వస్తారని ఇటు ప్రజలు ఎదురు చూసిండ్రు, అటుపక్క బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూసినాయి. ఆయన ఎప్పుడు వస్తాడా, ఏమందామా, లేకుంటే ఎట్లా తట్టుకుందామా అన్నట్టు ఇటు ప్రతిపక్షాలు, మన అధికార పక్షం, అట్లాగే బీజేపీ లాంటి పక్క పార్టీ, ఇంకో పార్టీ కూడా ఎదురు చూసింది. మురుకులతో పొడిచినట్టు ప్రతిసారి అన్నది. నేను ఎప్పుడు దాన్ని సరే సింహమా ఉదాహరణ వేరు కావచ్చు, కానీ సింహం చెవిలో గెలికినట్టు, నిద్రపోతున్న వాడిని తట్టి లేపినట్టు కాకుండా నిద్రపోతున్న వాడి చెవిలో పుల్ల పెట్టినట్టు ఆయన కామ్గా ఉన్నాడు, ఎందుకు రాడు అనే దాని మీద అవాకులు చెవాకులు పేలిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాడన్నిటికీ సమాధానం ఇస్తూ 7 నెలల తర్వాత ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడిండు. అందులో ఒకసారి అధికారం కోల్పోగానే మొత్తం మునిగిపోయినట్టు కాదు కదా అన్నాడు. మరి ఈ మాట ఇప్పటి నుంచో అనొచ్చు కదా. అంటే ఎప్పుడు అనాలి అప్పుడు అనాలి. అంటే ముహూర్తమైన ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేరు అన్నట్టు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వస్తాయి అనుకున్నారు. ఆ వాయిదా పడిన వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా, ఇంకా 6 నెలలకైనా వస్తాయి కదా. కనుక ఇది సరైన ముహూర్తమే అనుకున్నట్టుండు. రెండోది, పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి రేపు ఏప్రిల్ 27కు. కానీ 25 సంవత్సరాల దాన్ని కూడా మనకు మన గోల్డెన్ మన ఏమంటారు దాన్ని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా ఎందుకు చేసుకోవద్దు అనే మాట వచ్చింది. కనుక ఇప్పటికైనా మేల్కొనకపోతే మరి 2 నెలల ముందు ఆలోచన చేయకపోతే ఏప్రిల్లో జరగాల్సింది జరగకపోతే బాగుండదు. కనుక పార్టీ ఉత్సవాలు జరుపుకోవడానికి 25 ఏళ్ళ ఉత్సవాలు. దాంతోపాటు ఇవాళ ప్రజల్లో బాగా అసంతృప్తి వచ్చింది. పథకాలు అమలు అయితే లేవు. రైతు భరోసా సగం ఎగ్గొట్టిందని, అట్లానే మరి పెంచినవి అందులోకి పోయి సగం ఎగ్గొట్టిన దానికి ఒక విడుదలనే పోయినాయని, తర్వాత రుణమాఫీ కూడా సగం కన్నా ఎక్కువ కాలేదని, ప్రతి 25,000 మహిళలకు కానీ స్కూటీలు కానీ మంగళసూత్రాలు కానీ అనేది తులం బంగారం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నీ ఎన్ని హామీలు ఇచ్చారో అలా మొత్తానికి అమలు కావడం లేదని ఒక వచ్చింది. కనుక ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడే, అంటే ఇనుమును వేడున్నప్పుడే కొట్టాలి. కనుక ఇప్పటిదాకా సమర్థవంతంగా ఉద్యమాలు నిర్మించడంలో కానీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కానీ ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తర్వాత అల్లుడు హరీష్ రావు, సరే కవిత జైలుకి వెళ్ళి వచ్చింది, ఆమె ఈ మధ్యనే యాక్టివ్ అయింది. కానీ మిగతా పార్టీ శ్రేణులు గట్టిగానే పనిచేస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మన కౌశిక్ రెడ్డి లాంటి దూకుడుగా పోయేవాడు ఉన్నాడు. మనకు కొంచెం అనుభవం ఎక్కువ ఉండి కొంచెం గట్టిగా మాట్లాడేవాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అట్లాగే ప్రశాంత్ రెడ్డి కానీ, లేకపోతే మనకు గుంటగడ్ల జగదీశ్వర్ రెడ్డి కానీ, మన నల్గొండ జిల్లా నాయకులు చాలామంది, ఈ పేర్లు చెప్పాలంటే 100 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా గట్టిగా నిలబడుతున్నారు. కానీ అసలాయన రాడేందుకు అని నిన్నటిదాకా అందరూ మాట్లాడారు. అసలాయనే సార్ వస్తున్నారు, వచ్చిండు అని వచ్చిండు. ఇవాళ మన పార్టీ శ్రేణులను ఉద్దేశించి, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, చిన్న స్థాయి అంటే స్థానిక ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడిండు. గట్టి భరోసా ఇచ్చిండని నేను అంటున్నాను. మరొకసారి ఏకౌర్ ధక్కా అన్నట్టు మరొకసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొందామని వారు పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఎంతైనా అధినాయకుడే కనుక పార్టీ శ్రేణులు మా సార్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. సార్ వచ్చారని పాట పాడుకుంటున్నారు. మరి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి డైరెక్ట్గా రేపటి నుంచి రాకపోయినా ఒక ఉత్సాహాన్ని దాన్ని క్రియేట్ చేసి ఆయన వాళ్ళ పార్టీ శ్రేణులు ఉత్సాహపరిచిండు. ఎట్లాగో ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తలేరు కనుక స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు గట్టిగా పనిచేయాలని ఉన్నారు. ఎవరైతే కొంత ఈ అయిపోయింది అని ప్రచారం చేసిన వాళ్ళని కూడా గట్టిగా చురకలంటించారు. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. ఇది మీరు 5 నెలలు ఉండొచ్చు కానీ వచ్చే కాలం మనదే అని అన్నారు. అంటే 3 నెలలు పడిపోతే 3 రోజులు పడిపోద్ది అనుకుంటా శామనార్థాలు పెట్టకుండా వచ్చే కాలం మనదే అనే ఒక ఆశావాహ దృక్పథంతో కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ శ్రేణులు సమాయత్తపరిచి వారికి మంచి ఉత్తేజం ఇచ్చండి అనుకోవచ్చు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది, భవిష్యత్తు ఏం జరుగుతుంది చూద్దాం. నమస్కారం.